వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం తన భూతు పురాణంతో ఫోకస్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకి ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే నెగిటివ్ ఫోకస్ లభిస్తోంది. అతని ఇంటి పేరు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత 2 రోజులుగా దువ్వాడ ఆయన సతీమణి వాణి మధ్య తీవ్ర వివాదం రేగుతోంది. దాంతో వైసీపీకి దువ్వాడ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఆ క్రమంలో అసలు దువ్వాడ భాగోతం ఇంతలా రచ్చకెక్కడంతో అసలు ఆయన రాజకీయ జీవితంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా భార్య వాణితో పాటు 2 కుమార్తెలు చేస్తున్న నిరసనలు, ఆరోపణలు, బైఠాయింపులతో యావత్ రాష్ట్రం టెక్కల వైపే చూస్తోంది. దువ్వాడ వ్యవహారం వైసీపీలో కూడా చిచ్చు రేపుతోంది. ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఘోర ఓటమిని చవిచూసిన ఆ పార్టీకి శ్రీను వ్యవహారం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది. దువ్వాడ భాగోతాల్ని ఎండగడుతోంది. ఆయన సతీమణి వాణి, కుమార్తెలు హైందవి, నవీన కావడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదట. ప్రజాప్రతినిధిగా ఉంటూ మాధురితో ఉంటున్నారని, ట్రాప్కు గురై ఆమెతో జీవిస్తున్నారని, తమ పిల్లల భవిష్యత్తు గురించి తేల్చాలంటూ భార్య వాణి పట్టుబట్టి నిరసనకు దిగారు. దీంతో 2 రోజులు మౌనం దాల్చిన దువ్వాడ ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించారు. తన తప్పేమీ లేదని, తన భార్యతో పడలేకున్నానని, ఆమెకు విడాకులు ఇస్తున్నానని వెల్లడించారు. గతంలో పవన్ వైవాహిక జీవితంపై విమర్శలు గుప్పించిన ఆయన ఇప్పుడు తనని తాను కవర్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారు. టెక్కలి వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదమే. దూకుడు స్వభావం, నోటి దురుసు, వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో టెక్కలి జెడ్పీటీసీగా మినహా ఇంకెప్పుడూ గెలవలేకపోయారు. కాంగ్రెస్తో పొలిటికల్ కెరీర్ ప్రారంభించి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు చూసి వచ్చిన ఆయన చివరకు వైసీపీకి ఫిక్స్ అయి ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనే గౌరవప్రదమైన పదవి దక్కించుకోగలిగారు. అసలు వాణి కుటుంబ చలవతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. టెక్కలిలో ఆర్థిక అంగబలాలు పుష్కలంగా ఉన్న ఫ్యామిలీ దువ్వాడ వాణిది. ప్రస్తుతం ఆమె టెక్కలి జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి భారీ మెజారిటీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్ హయాంలోనూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 96 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆర్థికంగా స్థితిమంతుడైన రాఘవరావు తన కుమార్తె వాణి ప్రేమించడంతో దువ్వాడ శ్రీనును చేరతీసి ఆస్తులు ఇచ్చారంటారు. దాన్ని బేస్ చేసుకుని 2009 ఎన్నికల నాటికి వాణిని సైడ్ చేసిన దువ్వాడ తానే కాంగ్రెస్ అభ్యర్థిగా టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత వైసీపీలో చేరి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఎప్పుడూ గెలిచిన పాపాన పోలేదు. రెండు 2019-24 మధ్యకాలంలో వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కూడా మంత్రులుగా వ్యవహరించిన ధర్మాన సోదరులతో గాని, మరో మంత్రి సీదిరి అప్పలరాజుతో గాని ఆయనకు ఏనాడూ సఖ్యత లేదు. ఒడిశాలో ఆయన నిర్వహించిన గ్రానైట్ క్వారీకి సంబంధించి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో 50 రోజుల పాటు ఆ రాష్ట్రంలో జైలు జీవితం గడిపి వచ్చిన ఘన చరిత్ర ఆయనది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడును ఏకవచనంతో సంబోధించి దుర్భాషలాడుతుండటంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పట్నుంచి ఆయన మరింత చెలరేగిపోతూ వచ్చారు. ఇక
ఇక ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కడంతో దువ్వాడ తనకు ఆర్థిక రాజకీయ ఉపాధి చూపించిన వాణికి విడాకులిస్తానంటున్నారు. అతని నోటి దురుసుతో తాము బాధపడిన వారిమేనని, ఇప్పుడు అతని భార్యా పిల్లలు భరించలేక బయటకొచ్చారని వైసీపీ నేతలే అంటున్నారంటే అతని కరెక్ట్ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. అయితే ఆయన మాత్రం భార్యకు విడాకులంటూ తన భవిష్యత్తు ఎవరితోనూ 60+ వయసులో చెప్పకనే చెప్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో సింపతి అంతా వాణి ఆమె కుమార్తెలకే దక్కుతున్నట్టు కనిపిస్తుండటంతో ఇంకో మెలో డ్రామాకి తెరలేపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన స్నేహితురాల్ని చెప్తున్న మాధురి అతనితో తనకు రిలేషన్ ఎటు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. దాంతో పాటే తనపై నిందలు వేస్తే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ప్రకటించారు. మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే తానే వారించి ఆపానని దువ్వాడ శ్రీను ముందే చెప్పారు. తనకు అండగా ఉన్న ఆమెతో 2 ఏళ్లుగా కలిసి తిరుగుతున్నానని కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మాధురి ఆత్మహత్యా ప్రయత్నం అంటూ తన కారును ఆగి ఉన్న కారుకు ఢీకొట్టించి అది బోల్తా పడ్డంతో ఆసుపత్రి పాలయ్యారు. మొత్తానికి శ్రీను మాధురిల సీరియల్ అలా సాగిపోతోంది. మరి దానికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో కానీ దువ్వాడ మాత్రం నెటిజన్లకు మంచి టైం పాస్గా మారిపోయారు ఇప్పుడు.